ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ స్కిప్ చేయకండి, ఎండ్ దాకా చూడండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అబ్రహాం అసలు పేరు అబ్రాము. అతను కల్దీల ఊరు అనే ప్రాంతంలో ఉండేవాడు. దేవుడు అబ్రహామును పిలిచి, నీ దేశమును నీ బంధువులను విడిచి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, నిన్ను గొప్ప జనంగా చేస్తాను అని వాగ్దానం చేశాడు. అప్పుడు అబ్రహాము వయసు 75 ఏళ్ళు. ఏమాత్రం సందేశించకుండా తన భార్య సారాయి తన తమ్ముడి కుమారుడైన లోతుతో కలిసి కనాను దేశమునకు బయలుదేరాడు. అబ్రహాముకు సంతానం లేకపోయినా ఆకాశ నక్షత్రాలంతమంది సంతానాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రాము అనే పేరును అబ్రహాము, జనములకు తండ్రిగా దేవుడు మార్చాడు. సారాయి పేరును సారా అని దేవుడు మార్చాడు. నిబంధనకు గుర్తుగా సున్నతి ఆచారాన్ని దేవుడు నియమించాడు. ఆస్తి పశువులు ఎక్కువ కావడంతో అబ్రహాము లోతు కాపురుల మధ్య గొడవలు జరిగాయి. అప్పుడు అబ్రహాము పెద్ద మనసుతో లోతును తనకు ఇష్టమైన ప్రాంతాన్ని కోరుకోమన్నాడు. లోతు పచ్చని యోర్దాను మైదానాన్ని సొదొమ వైపు కోరుకోగా అబ్రహాము కనానులోనే ఉండిపోయాడు. దేవుని వాగ్దానం ఆలస్యం అవుతుండటంతో సారా సలహా మేరకు అబ్రహాము తన దాసి అయిన హాగరును వివాహం చేసుకున్నాడు. వారికి ఇష్మాయేలు జన్మించాడు. అయితే ఇది దేవుని అసలు ప్రణాళిక కాదు. అబ్రహాముకు 100 ఏళ్ళు, సారాకి 90 ఏళ్ల వయసులో అసాధ్యమైన స్థితిలో దేవుడు వారికి ఒక కుమారుడిని ఇచ్చాడు. అతనే ఇస్సాకు. ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం. అబ్రహాము జీవితంలో అత్యంత కఠినమైన పరీక్ష ఇదే. దేవుడు అబ్రహామును పిలిచి తన ప్రాణప్రదమైన కుమారుడు ఇస్సాకును మొరియా పర్వతంపై బలి ఇమ్మని అడిగాడు. అబ్రహాము దేవునిపై ఉన్న నమ్మకంతో ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దేవుడు అతన్ని ఆపి పొదలో చిక్కుకున్న ఒక గొర్రె పొట్టేలును బలిగా సిద్ధపరిచాడు. అబ్రహాము విశ్వాసాన్ని మెచ్చి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అబ్రహాము 175 సంవత్సరాల వయసులో మరణించాడు. అతని కుమారులు ఇస్సాకు, ఇష్మాయేలు కలిసి అతన్ని మాకేలా గృహలో సమాధి చేశారు. ఇది అబ్రహాము యొక్క జీవిత చరిత్ర. ఈ కంటెంట్ మాత్రం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మన యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ద లార్డ్.